ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన శుభాలు. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనము. ఆయన మీతో చెప్పునది చెయ్యుడి. ప్రియులరా, ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి చాలా స్పష్టంగా తెలియజేయబడిన ఈ మాటను మీరు గమనించండి. యేసు ప్రభు ఏమి మనతో చెప్తూ ఉన్నారో దాన్ని మనం చేసినప్పుడు నిశ్చయంగా దేవుని మహిమను మనం చూడగలుగుతాం. కానా విందులో ద్రాక్షారసం అయిపోయినప్పుడు పరిచారకులకు చెప్పబడినటువంటి ఒక హెచ్చరిక. పరిచారకులు యేసు ప్రభు ఏం చెప్పాడో అది చేశారు. వెంటనే దేవుని మహిమను వారు చూడగలిగారు. ఈ రోజున మీ జీవితాల్లో, మీ కుటుంబంలో, మీ వ్యాపారంలో, మీ ఆత్మీయ జీవితంలో, మీ సంఘములో, మీ సేవలో దేవుని మహిమను మీరు చూడాలని ఆశించినట్లయితే, కోరుకున్నట్లయితే దేవుడు మీకు ఇస్తున్న ఒక హెచ్చరిక, ఆయన మీతో చెప్పునది చేయుడి. ఎవరైతే ఆయన చెప్పింది చేస్తారో వారి జీవితాల్లో నీళ్లు ద్రాక్షారసంగా మారినట్లు పరిస్థితులన్నీ మారిపోయి సంతోషము, సమాధానం, నెమ్మది కలుగుతుంది. ఏదెను తోటలో ఆదామవులు దేవుడు చెప్పింది చేయక దేవుని మహిమను, దేవుని సహవాసాన్ని కోల్పోయి దేవుని సన్నిధి నుండి వెలివేయబడి దేవుని సన్నిధికి దూరంగా బ్రతుకుతూ శాపగ్రస్తమైన జీవితాన్ని జీవించారు. కడుపును పుట్టిన పిల్లలిద్దరూ దారుణమైన పరిస్థితుల్లోకి నెట్టబడ్డారు. ఒకరు చనిపోతే మరొకరు నరహంతకులుగా మారారు, శపించబడ్డారు. నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నీతో చెప్పినది చేస్తే భూమి యొక్క మంచి పదార్థాలను నీవు అనుభవిస్తావు. దేవుడు చెప్పినది నువ్వు చేయగలిగితే దేవుని వాక్యము చీకటిలో నీకు వెలుగును కలుగు చేస్తుంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో, గాఢాంధకారంలో, అయోమయ పరిస్థితుల్లో దేవుని నోటి మాట నీ జీవితానికి గొప్ప ఆశీర్వాదాల బాటగాను, ప్రకాశించుతున్న వెలుగును కలుగు చేయగలిగిన బాటగా ఆయన నోటి మాట నీకుంటుంది. ఈ రోజు నుంచైనా ఆయన మీతో చెప్పినది చేయడానికి ఒక తీర్మానం చేసుకోండి. ఎవరైతే దేవుడు చెప్పింది చేస్తారో వారు చెప్పినది దేవుడు చేస్తాడు. నేను మీతో చెప్పినది చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు అని యేసు ప్రభు గద్దిస్తూ ఉన్నారు. మనం ఎంత ప్రార్థన చేసినా మన జీవితాల్లో కార్యాలు జరగట్లేదంటే ఒకసారి ఆలోచించండి. నీ జీవితంలో దేవుని కార్యాలు, దేవుని సహాయం నువ్వు చూడాలని ఆశించిన వ్యక్తివైతే నిశ్చయంగా నీవు ప్రభు చెప్పినది చేయండి. ప్రభు చెప్పినది చెప్పినట్లు చేస్తే నువ్వు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి దాన్ని నెరవేర్చి నేను సంతోషంతోనూ, ఆదరణతోనూ, నెమ్మదితోనూ ఆయన నింపగలుగుతారు. ఇకనైనా మీ ప్రార్థనలు నెరవేరాలన్నా, ప్రతి కార్యములో జయము కలగాలన్నా, ప్రతి విషయంలో ప్రతిఫలాన్ని చూడాలన్నా మొదట ఆయన మీతో ఏం చెప్తున్నాడో అది చేయండి. బైబిల్ చదవండి. దేవుని వాక్యంలో దేవుడు మీతో చేయమని చెబుతున్న ప్రతిదాన్ని ధ్యానించండి. ఆ ప్రకారం చేయండి. నిశ్చయంగా ఒక అద్భుతాన్ని మీరు చూడబోతున్నారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మహాగణుడు అయిన ప్రభువా, ఈ దినాన నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి హెచ్చరించినందుకై స్తోత్రాలు. తండ్రి, మీరు చెప్పున్నది మేము చేసినప్పుడు నీ మహిమను మా కళ్ళతో మేము చూస్తామని మీరు తెలియజేశారు. ఈ వర్తమానం విన్న ప్రియ సహోదరి సహోదరులను జ్ఞాపకం చేసుకుని వారి జీవితంలో అద్భుతమైన దీవెన, ఆధ్యాత్మికమైన ఎదుగుదల, విశ్వాసములో ప్రతిఫలము, నా తండ్రి నీ రాకడ కొరకైన సిద్ధపాటు కలుగునట్లుగా మీరు చెప్పునది వారు చేయుటకు సహాయం చేయండి. వాక్యం చదువుట్లో, ధ్యానించుట్లో బలపరచమని, వాక్యాన్ని అనుసరించుట్లో నడిపించమని యేసునామంలో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.